వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో 10వ అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వంలో విలీనం ట్రస్ట్ చైర్మన్ పెంట శ్రీనివాసాచారి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పొలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పొలిగారం కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణాచారి, నారోజు పురుషోత్తంచారి, పెంటాచారి, యాదగిరిచారి, బ్రహ్మచారి, సందీప్ చారి, కుటుంబం, మహిళా మణులు, కుల బాంధవులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ లోకమున ధనమును ధర్మమును పుత్రులను పొంది ఐదు వృత్తులను నేర్పి దుఃఖమును గుణములు చేత నా మనోరథము సులభమై సిద్ధించు. భగవానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, ఈశ్వరి మాతకు, గోవింద మామకు సేవత సులభ అద్భుతమైన ఫలమునిచ్చువాడు. 14 విద్యుత్ కళా మంత్ర సబ్ఖోలే సిద్ధి కర్హీచి హరిశ్చంద్రుడు ఆదిగాద మహారాజుల తీర ధర్మ పరిపాలన గావించుకుంది. ఆ తర్వాత ఆచార్యులైన విక్రమ కుకలీ దృశ్య నమో నమో రైట్ వచ్చేయండి. పర్వదినముగా విశ్వకర్మ కాలనీలో విశ్వకర్మ విగ్రహం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. విశ్వకర్మ సేవా సంఘం తరఫున ప్రతి అమావాస్యకు చేస్తున్నాం కాబట్టి ఈ అమావాస్య కూడా తప్పకుండా కొన్ని అనివార్య కారణాలు ఎదురైనా సరే కార్యక్రమము దిగ్విజయం చేస్తున్నాం కాబట్టి దేవుని దయ మా మీద ఉండాలని మా కాలనీ మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన విశ్వంలో వీరైన ట్రస్ట్ చైర్మన్ బిఆర్కే శ్రీనివాస్ గారు వారి దంపతులు రావడం చాలా సంతోషకరమైనది. ఇంతకుముందే 2 అమావాస్యల కింద ఆయన సొంత 10,000 రూపాయల అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిపోయాడు కాబట్టి ఆయన రాకపోయినా ఆయన కార్యక్రమం మనం నిర్వహించినాము.
రానందుకు చాలా మేము కొంచెం బాధపడినాము. అయినా ఈ టైంలో ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఆయన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. నమః. నమో వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. సమస్త జగతి సమస్త సృష్టికర్త విశ్వకర్మ భగవానుని ఆశయాలు మన సనాతన ధర్మంలో ఎంతగా ఉన్నాయంటే అది చెప్పడానికి అల్లు కాదు. అమావాస్య రోజున అసలు ఎందుకు భోజనాలు పెట్టాలి, ఎందుకు పూజ చేయాలి, ఎందుకు మనం ఈ షాపులు బంద్ చేయటము, మన కార్యక్రమాలని నిర్వహించి ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే అమావాస్య రోజు నెలలో ఒక్క రోజైనా ఎప్పుడో సృష్టికర్త విశ్వకర్మ భగవాను ఎప్పుడో ఆయన రాసిపెట్టిన గడి అయింది. ఎట్లా అంటే కొన్నాళ్ళకి మొత్తం భూప్రపంచం అంతా పొల్యూషన్తో నిండిపోతుంది. కనుక ఒక్క రోజన్నా ఈ పొల్యూషన్ నుంచి బయటపడాలని ఉద్దేశంతో అమావాస్య రోజున జరగకుండా ఎకరాలు తిరగకుండా చక్కగా ఇంటిలోనే ఉంటూ లేకపోతే గృహంలో మన షాపులో ఉంటూ పూజ చేసుకుని చక్కగా పిల్లా పాపలతోటి ఆ రోజైనా ఎలాగో ఇప్పుడు వచ్చిన ఈ ఆధునిక యుగంలో సెలఫోన్లతోటి వాటితోటి మన ప్రపంచం అంతా గడిచిపోతుంది. కనీసం అమావాస్య రోజు ఒక్కరోజైనా మనం షాపులో కానీ ఇంట్లో కానీ మనం పూజ చేసుకుని ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు బయట తిరగకుండా పిల్లా పాపలతోటి బంధువులతోటి లేకుంటే ఇట్లాంటి అన్నదానాలు చేసుకుంటూ వెళితే భూమి అంటే ఈ ప్రపంచము ఒక్కరోజు శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడే దినాన్నే అమావాస్య అంటారు. ఈ అమావాస్యకి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న యుగంలో అప్పుడు పెట్టిన భగవంతుని యొక్క ఈ యొక్క రోజున అందరూ కుల మతాలకు అతీతంగా ఈ అమావాస్య రోజున అందరూ కొంతమంది ఏంటంటే తెలియక అమావాస్య రోజు అమ్మో పనులు చేయకూడదు, అమ్మ అదైపోద్ది ఇదైపోద్ది అంటారు. అది కాదు, అది తప్పది. అమావాస్య రోజున చక్కగా నిష్ట నియమాలతోటి పొద్దున్నే శుచి స్నానం చేసి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.